ఈరోజు ఒక మాట నేను చదువుతాను, వినండి. 94వ కీర్తన, అద్భుతమైన మాట. నేను చదువుతున్నప్పుడు మీరు కూడా వినండి. 19వ వచనం. నా అంతరంగం విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేయచ్చు. 18 రెండో మాట 19 అనుకోండి. నాకు బాధలో ప్రభా, నా హృదయంలో విచారం కదా, ఎట్లా జీవితం, ఎట్లా కుటుంబం, ఈ కేసులు ఏంటి, లైఫ్ ఏంటి, ఈ పిల్లలు ఏంటి, భర్త ఏంటి, ఇవన్నీ కూడా విచారం. నీ గుండెలో బాధ, నీ వేదన ఆయనట గొప్ప ఆదరణ కలిగిస్తుంది, నెమ్మది. మా ప్రాణం విసిగిపోయిందండి. కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు ఈ మినిస్ట్రీలో, అందరూ అనుకుంటారు ఇంత మంచిగా బట్టలు వేసుకొని చీరలు కట్టుకొని కార్లు తిరుగుతున్న సేవకులు డొల్లా, జీవితం పగిలిపోయి ఉంటుంది. సేవకుల లైఫ్లు మీరు అనుకున్నారు, వాళ్ళ కుటుంబాలు విరిగి ఉంటాయి, కనపడరు. అట్లా మేమే మీకు అట్ట కనపడితే మీకేముంటుంది ఆదరణ? మేమే ఏడుచుకుంటూ ఉంటే మీరు కూడా ఏడుస్తారు. ఏమున్నా ఇట్లా నవ్వుకుంటూ మాట్లాడాలి కదా. ఎందుకు? నీ గుండె ధైర్యం ఇచ్చేది దేవుని తర్వాత, వాక్యం తర్వాత దైవజనం. అందుకే మేము అలా ఉంటాం. అందుకే సూట్లు బూట్లు వేసుకొని కార్లు తిరుగుతున్నాడు బాగా గొప్ప వాళ్ళు అనుకోకండి. చాలా బాధలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, చాలా పోరాటం ఉంటుంది. మీకు వాగ్దానం ఇచ్చేటప్పుడు నేను విరిగి వస్తాను ఇక్కడికి.